ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్ తేజకి వీసా త్వరలో రావాలని మరియు దైవ జ్ఞానమును బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో పాపశాపాలు తొలగిపోవాలని మరియు మౌనిక జోసెఫ్ వంశీలకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదింపచేయమని, అన్షిక మేరీకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పెరికెల మరియరాణిని దేవుడు దీవించి స్వస్థతను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ సేఫ్ డెలివరీ ఆఫ్ హెల్తీ బేబీ మాస్ ఆఫర్డ్ బై అనుషా పతివాడ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సెయింట్ జేవియర్ స్కూల్ అభివృద్ధి కోసం మరియు టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరినీ దేవుడు దీవించాలని, స్కూల్ యాజమాన్యాన్ని దీవించమని యేసు హృదయం పేరిట సమర్పించు దివ్య బలి పూజ. సూర్యతేజకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు త్వరగా కోలుకునే కృపను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శ్రవణ్ జీవితంలో తన కోరిన స్థలంలో ఉద్యోగం వచ్చేలాగున దేవుడు దీవించాలని మరియు కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఫాతిమా మాత పేరిట పూజ సమర్పించేవారు జయంతి మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తుమ్మమరెడ్డి, లత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని విజయరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్, రాణి సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని సాత్విక్, యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి మాస్టర్స్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దినేష్కి యుఎస్లో మంచి ఉద్యోగం ప్రసాదించాలని మరియు ప్రవళికను దీవించమని, ప్రణతి మరియు రాజీవ్ చేస్తున్న బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలని, అభివృద్ధిని దయచేయమని మరియు అవేయకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని పూజ సమర్పించేవారు బాసాని కస్తూరి, ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఉద్యోగం దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, కుటుంబంలో ఉన్న పాపశాపాలన్నీ తొలగిపోవాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్లను మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య
గీతాలను పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయక, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. 66వ కీర్తన 4వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, అలాగే అనేక ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను, విదేశాలకు వెళ్ళబోతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పరిపాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మందరినీ కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39 వచనముల వరకు. గతించిన దినములలో మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. ఆ దినములలో మీరు వెలుగును పొందిన తర్వాత మీరు పెక్కు బాధలకు గురి అయినను ఆ పోరాటముచే భంగపడలేదు. కొన్ని మార్లు మీరు బహిరంగముగా నిందింపబడి అవమానింపబడితిరి. మరి కొన్ని మార్లు మీరు ఆ విధముగా అవమానింపబడిన వారితో పాలివారైతిరి. బందీల బాధలలో మీరు పాల్పంచుకుంటురి. మీ ఆస్తులన్నీ స్వాధీనపరచుకొనబడినను వానికంటే మరింత మేలైనదియు శాశ్వతముగా నిలిచియుండునదియు అగునది మీకు మిగిలి ఉన్నదని తెలియజేయుటచే మీ నష్టమును మీరు సంతోషముతో భరించితిరి. కావున మీరు ధైర్యమును కోల్పోకుడు. ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలయును. పరిశుద్ధ గ్రంథమున ఇట్లు చెప్పబడినది. ఇక కొంచెము సేపు మాత్రమే, పిమ్మట వచ్చుచున్న ఆయన రాగలడు. ఆయన ఆలస్యము చేయడు. నీతిమంతుడైన నా సేవకుడు విశ్వాసమూలమున జీవించును. కానీ వాడు విముఖుడైనచో వానిపై నాకు ఇష్టము ఉండదు. మనము విముఖులమై నశించువారము కాము. మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము తగిన విశ్వాసము గలవారమై ఉన్నాము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కుడి ప్రక్కన నీ ఉండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. నా కుడి ప్రక్కన నీ ఉండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 34వ వచనం వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పనిపాటులో మునిగి ఉండెను. వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించెను. యేసు మరలా ఇట్లనెను,
దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశపక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీను బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత జాన్ బోస్కో గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, యువకుల నాయకుడు, యువకుల బాంధవుడు, పేదవాళ్ల పక్షాన ఉండే ఒక గొప్ప పునీతుడు పునీత జాన్ బోస్కో గారు. ఈయన క్రీస్తు శకం 1815వ సంవత్సరంలో జన్మించి 1888లో మరణించినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. పేదల పట్ల, అనాథుల పట్ల, అభాగ్యుల పట్ల, యువతి యువకుల పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఎంతో శ్రద్ధ కలిగి ఆయన జీవిత కాలం అంతయు కూడా వారి కోసమే త్యాగం చేసి వారి కోసమే జీవించినటువంటి గొప్ప పునీతుడు పునీత డాన్ బోస్కో గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పునీత డాన్ బోస్కో గారి యొక్క పేరిట అనేకమైనటువంటి స్కూల్స్, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, అలాగే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అనేక రంగాలలో ఈ పునీతుని యొక్క పేరుతో నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యువతరం బాగుంటేనే రేపటి సమాజం బాగుంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి బాలబాలికలకు ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఎంతగానో ఉంది. ఈ యొక్క బాలబాలికలు బాగుంటేనే, ఈ యువతరం బాగుంటేనే నేటి సమాజం బాగుంటుంది అని, నేటి సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని, నేటి సమాజం ఎంతో ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుతుంది అని పునీత జాన్ బోస్కో గారు ఈ బాలబాలికల పట్ల, ఈ యువతి యువకుల పట్ల శ్రద్ధ వహించి వారిని సన్మార్గంలో నడిపించాలని వారి కోసం అనేకమైనటువంటి టెక్నికల్ స్కూల్స్, వారి కోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప పునీతుడు పునీత డాన్ బోస్కో గారు. ఈ సహోదరులారా, యువతి యువకులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, తల్లిదండ్రులు సంతోషంగా జీవించగలుగుతారని పాడైపోతున్నటువంటి, రకరకాల వ్యసనాలకు గురి అయిపోతున్నటువంటి, ఇంటి నుండి పారిపోతున్నటువంటి అనేకమైనటువంటి వారి కోసం పునీత జాన్ బోస్కో గారు అనేక సేవా సంస్థలను ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పేదరికంలో పుట్టినటువంటి పునీత డాన్ బోస్కో ఒక మంచి గురువుగా అదే పేదల కోసం, అదే పేద బాలికల కోసం తన జీవితాన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జనవరి మాసము 31వ తారీఖు, ఈ నెలలో ఆఖరి రోజు, ఈ యొక్క గొప్ప పునీతుడి యొక్క పండుగ శుభ సందర్భాన మనమందరం కూడా పునీత డాన్ బోస్కో గారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరి మేము కూడా దేవుని పట్ల, ప్రజల పట్ల, పేదవాళ్ల పట్ల, యువతి యువకుల పట్ల అనేకమైనటువంటి వ్యసనాలకు, అనేకమైనటువంటి బలహీనతలకు, అనేకమైనటువంటి ఈ లోక వ్యామోహాలకు గురి అవుతున్నటువంటి యువతి యువకులను సన్మార్గంలో నడిపించే
గొప్ప బాధ్యతను మేము కూడా స్వీకరించే మహాకృపను దయచేయమని ఈ గొప్ప పునీతుల ద్వారా ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంటిలో కూడా చాలామంది యువతి యువకులు తల్లిదండ్రులను ధిక్కరించి దేవుడంటే భయభక్తులు లేకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు. ఈరోజు సమాజం ఎలా తయారైంది అంటే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇది చెయ్యండి, ఇది చేయవద్దు, ఇది మంచిది, ఇది చెడు అని చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏం చెప్పినా వీళ్ళు ఎలా తీసుకుంటారో, తప్పు చేసినప్పుడు మందలిస్తే వీళ్ళు ఎలా తీసుకుంటారో రకరకాలుగా తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం, వాళ్ళ బలహీనతలను చూసి ఇష్టానుసారముగా ప్రవర్తించటం, రకరకాల గుట్కాలు, ఖైనీలు, గంజాయి, రకరకాల మత్తు పానీయాలకు గురి అయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ రోడ్డు మీద అనేకమైనటువంటి యాక్సిడెంట్లకు, అనేకమైనటువంటి ప్రమాదాలకు గురి అయి అకాల మరణాలకు గురి అవుతుంది నేటి యువతరం. అందుకనే ప్రియ సహోదరులారా, పునీత జాన్ బోస్కో గారు ఇవన్నీ ముందుగానే పసిగట్టి ఈ యువతరాన్ని రక్షించడం కోసం, కుటుంబంలో తల్లిదండ్రులకు శాంతి సమాధానాన్ని దయచేయటం కోసం, పేద బాలబాలికల కోసం, యువతి యువకుల కోసం, పేదల కోసం ఎంతగానో సేవ చేసినటువంటి గొప్ప పునీతుడు ఈ డాన్ బోస్కో గారు. కాబట్టి ఆయన యొక్క ప్రార్థన సహాయము మన మీదను మన పిల్లల మీదను ఉండాలి అని, వాళ్ళు కూడా ఈ పునీతుడి యొక్క గొప్ప ప్రార్థన సహాయం ద్వారా గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడాలి అని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే పునీత డాన్ బోస్కో గారు స్థాపించినటువంటి ఎస్డిబి సంస్థను కూడా ఆశీర్వదించాలి అని, మరి కన్యాస్త్రీలకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థను కూడా దీవించాలి అని, అందరూ కూడా డాన్ బోస్కో గారి యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు తలపెట్టాలి అని ఈరోజు ప్రత్యేకంగా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరులారా, నేడు సుశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే పరలోక రాజ్యము పండిన పంటతో పోల్చదగినదని సువార్తికుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఒక రైతు విత్తనాలు చల్లినప్పుడు అది మెల్లగా మొలకెత్తి కంకులు పుట్టి తర్వాత పంట కాలము వస్తుంది అని, అదే విధముగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా క్రమేణా చిన్న చిన్న మంచి కార్యక్రమాలతో ముందుకు వెళుతూ, చిన్న చిన్న విశ్వాస కార్యక్రమాలతో బలపడుతూ, విశ్వాసములో ఎదుగుతూ, ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడి పరలోకానికి చేరాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. అలాగే ప్రియ సహోదరులారా, రెండవ ఉపమానములో పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే మనిషి తన దుష్ప్రవర్తనను విడనాడి, పాపపు జీవితాన్ని విడనాడి, చిన్న చిన్న మంచి క్రియల ద్వారా, ప్రేమపూరితమైనటువంటి కార్యాల ద్వారా ముందుకు వెళుతూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని చిత్తానుసారం జీవించినట్లయితే తప్పకుండా పరలోకంలో భాగ్యవంతులము అవుతామని ఈ ఉపమానం ద్వారా ప్రభు తెలియచేస్తున్నారు. ఎందుకు ప్రభు ఆవగింజను తీసుకున్నారు అంటే, రే సహోదరులారా, ఆవగింజ అన్ని గింజల కంటే చాలా చిన్నది. కానీ అది నాటబడినప్పుడు, అది మొలకెత్తినప్పుడు మహావృక్షంగా మారుతుంది. అనేకమైనటువంటి జీవరాశులు, పక్షులు ఆ చెట్టు కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయని ప్రభు ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు. చాలాసార్లు పరలోకం వైపు నడవాలి అంటే, నీతిగా జీవించాలి అంటే, పవిత్రంగా జీవించాలి అంటే ఏదో సాకులు చెప్తూ ఉంటాం. అయ్యో, నేను పాపాత్ముడను, బలహీనుడను, రోజు అనేక తాగుడు వ్యసనాలతో, రకరకాల వ్యర్థమైన మాటలతో నేను జీవిస్తున్నాను, నేను పరలోకానికి వెళ్ళే యోగ్యత నాకుందా అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకానికి వెళ్ళాలంటే అది ఒక్కరోజుతో కూడినటువంటి పని కాదు. ఈ మానవ జీవితాన్ని దేవుని రూపముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మార్చుకోవాలి అంటే ప్రతిరోజు మనం సిద్ధపడాలి, క్రమక్రమేణా సిద్ధపడాలి. అబద్ధాలాడిన వ్యక్తివైతే, దొంగతనం చేసిన వ్యక్తివైతే, మోసం చేసిన వ్యక్తివైతే క్రమేణా ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి, ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నీవు పునీతుడు కాగలవు అని ప్రభు తెలియచేస్తున్నాడు. వాటిని వదులుకున్నప్పుడు
నీవు పరలోకములో చేరడానికి మార్గాలు తెరవబడతాయి అని, పరలోకంలో చేరే యోగ్యత నీకు లభిస్తుందని ఈ యొక్క ఉపమానము ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. నీవు కూడా ఆ ఆవగించవలే చిన్నవాడివైనను, చిన్న వ్యక్తివైనను క్రమక్రమేణ పుణ్యక్రియల ద్వారా, నీతి కార్యాల ద్వారా, పవిత్ర కార్యాల ద్వారా నీవు పరలోకములో మహా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారవచ్చు అని ప్రభు ఈనాటి ఉపమానం ద్వారా మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలి. అదే దేవుని యొక్క సంకల్పం. మనమందరం కూడా పరలోక వారసత్వాన్ని పొందుకోవాలి. అదే దేవుని సంకల్పం. అందుకే దేవుడై ఉండి కూడా ఈ భూలోకానికి నరుడిగా వచ్చాడు. నరులైనటువంటి మనందరినీ దేవునిగా మార్చాలి అని, లేదా పరలోకంలో చేర్చాలని ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరులారా, పరలోకంలో చేరడానికి అందరము యోగ్యులమే. పరలోకంలో చేరడానికి దేవుడు అందరికీ యోగ్యతనిచ్చాడు. మనమందరం కూడా పరలోకంలో చేరాలి అనే మనలో ఒకరిగా పుట్టి, ఈ భూలోకంలో పుట్టి ఆయన మరి మనందరి మధ్యలో ఒక నిరుపేదగా, ఒక దీనుడుగా ఆయన జీవించాడు. మనందరిలో ప్రేమను, మనందరిలో విశ్వాసాన్ని, మనందరిలో మంచితనాన్ని ఆ గొప్ప దేవుడు నాటి మనమందరం కూడా పరలోకం వైపు పయనించాలని ఎంతో ఆశతో అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి ప్రభు ఆ గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకములో చేరాలి, పాత జీవితాన్ని వదులుకోవాలి, దేవునికి ఇష్టమైన విధముగా జీవించాలి. పరలోకములో చేరాలి అంటే అది ఎంత దూరము, అది ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకోవచ్చు. ప్రియ సహోదరులారా, మనం మంచి క్రియలే ఈ లోకములో పరలోకాన్ని ఏర్పాటు చేస్తాయి. మనం చేసే పుణ్యక్రియలే ఈ లోకములో పరలోకాన్ని అనుభవించే స్థాయికి మనల్ని చేరుస్తాయి. నీతిగా, న్యాయముగా, విశ్వాసముగా, దేవుని యందు భయభక్తులతో ఈ లోకములో జీవించినట్లయితే ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటిని కూడా జయించుకుంటూ నీతి మార్గములో మనం జీవించినట్లయితే, విశ్వాస మార్గములో జీవించినట్లయితే ఈ లోకములోనే మనం పరలోకాన్ని రుచి చూడవచ్చు. పరలోక ఆ యొక్క గొప్ప ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి యొక్క పయనం పరలోకం వైపు చిన్న చిన్న సత్క్రియల ద్వారా, పుణ్యక్రియల ద్వారా, మంచి కార్యాల ద్వారా, గొప్ప విశ్వాసము ద్వారా, కొన్ని పాప శాపాలు త్వజించుకోవడం ద్వారా పరలోకానికి వెళ్ళవచ్చు అని ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి మంచి విశ్వాసాన్ని దయచేయమని, మనమందరం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పరలోక రాజ్యములో పయనించడానికి పాటుపడే గొప్ప మంచి అవకాశాన్ని, మంచి మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ నెలంతా కూడా మమ్మందరిని కూడా కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినందుకు స్తోత్రాలు ప్రభువా. అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందుల నుండి మాకు విడుదల దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. రేపటి నుంచి నూతన మాసంలో ప్రవేశిస్తూ ఉండగా మమ్మందరిని కూడా మీ ఆధీనంలో ఉంచమని ప్రభు, మా యొక్క తలంపులన్నిటిని కూడా నెరవేర్చమని, మాలో ఉన్నటువంటి పాపాన్ని, బలహీనతలను, రోగాలను అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మీ మంచితనంతో, ఉన్నతమైన శక్తితో మమ్మందరిని దీవించమని, పునీత డాన్ బోస్కో గారి యొక్క ప్రార్థనా శక్తితో మమ్మందరిని కూడా ఆశీర్వదించమని, మేము కూడా పేదల పట్ల, అనాథుల పట్ల, దీనుల పట్ల, యువతి యువకుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి వారి కోసం ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని, తద్వారా వారందరినీ కూడా సన్మార్గంలో నడిపించమని, నీతి బాటలో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మేమందరము కూడా మేము చేస్తున్న దైనందిక కార్యక్రమాల ద్వారా, చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా, చిన్న చిన్న క్రియల ద్వారా, చిన్న చిన్న పుణ్య కార్యాల ద్వారా మేము పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఆవగింజ చిన్నదైనప్పటికీ అది గొప్ప మహావృక్షముగా ఏ విధంగా మారుతుందో మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా పరలోకంలో చేరే మహాకృపను మా అందరికీ దయచేయమని ప్రభా, మేమందరము కూడా మా మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా పరలోకం వైపు పయనించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలిలో సమర్పించమని కోరిన
ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. వారి బాధలు, కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాను. వారు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా, వారు అందిస్తున్నటువంటి ప్రేమ కార్యాల ద్వారా, వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాల ద్వారా ప్రభా వారందరినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ఎవరెవరైతే ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వీసాలు శాంక్షన్ చేయమని ప్రభా, వారు చదివిన చదువంతా కూడా ఫలించే భాగ్యాన్ని దయచేయమని, అలాగే విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించమని, ఈ దివ్య పూజా బలి ద్వారా మా అందరినీ ఆశీర్వదించి దీవించి మా అందరి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయమని ఈ మనలన్నింటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హృదయాంజలి అందింతు ప్రేమాంజలి, అర్పింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి. నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం, నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా నా యేసుదేవా, అర్పింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి, అర్పింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి. అప్పమందు రూపమైనా సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైనా సత్య సంపన్నుడ నీవే. అప్పమందు రూపమైనా సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైనా సత్య సంపన్నుడ నీవే.
విశ్వసించి మేము సమర్పించినాము, విశ్వసించి మేము సమర్పించినాము. అందుకో తండ్రి ఆదరించి మమ్ము, అందుకో తండ్రి ఆదరించి మమ్ము. ఈ అర్పణ నా హృదయ సమర్పణ, ఈ అర్పణ నా హృదయ సమర్పణ. దేవా దేవా నా యేసు దేవా, దేవా దేవా నా యేసు దేవా. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీతో మాకున్న స్థిరమైన బంధమునకు సూచనగానున్న ఈ మా అర్పణలను దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము నీకర్పించి తుదకు నిన్నే తిరిగి మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా ఒస్సానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంనా ఒస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు బలిపీఠము దగ్గరకు వేంచేస్తున్నటువంటి సమయము. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్ష రసము ఆయన సొంత శరీరాలుగా మార్చబోతున్న పవిత్రమైన సమయం. ఈ సమయంలో దేనికోసం ప్రార్థించాలనుకున్నారో, ఏ కష్టాలు తొలగిపోవాలని, ఏ బంధకాల నుండి విడుదల కావాలి అని, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. అతి త్వరలోనే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు.
కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. విధమునని భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలను దీవించమని,
విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందులేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను తొలగించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన విధులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం, ఆరోగ్యం దయచేయుగాక. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. వేగమిరండి, త్వరపడిరండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి.
వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది స్నేహమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులు పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులు పాల్గొనరండి ప్రభు యేసువే జీవారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాహారం దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మ
దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును.